Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఆర్సీబీ లక్నో మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. సొంత గడ్డపై ఆర్సీబీ మురిసిందా లేక లక్నోనే పైచేయి సాధించిందా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ టోప్లేకి లక్నో ఎస్టాగోర్కి అవకాశం ఇచ్చాయి. మొదట బ్యాటింగ్కి దిగిన లక్నోకి ఓపెనర్ డికాక్ అదిరే స్టార్ట్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే 3 4లు కొట్టి అటాకింగ్ గేమ్ను మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్తో సహా పడిక్కల్, స్టోయినిస్ మరోసారి విఫలమవడంతో స్కోర్ బోర్డు మందగించింది. మంచి ఊపు మీద ఉన్న డికాక్ 143 పరుగుల వద్ద అవుట్ అవడంతో లక్నోకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. చివరిలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మ్యాచ్పై పట్టు సాధించింది. కానీ 4 రన్ సిక్సర్లతో విజృంభించడంతో స్కోర్ బోర్డు 181కి చేరింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ, డూప్లెసిస్ మంచి ఆరంభాన్ని అందించారు. 4 ఓవర్లలో 40 పరుగులు చేసిన ఆర్సీబీ కోహ్లీ అవుట్ అవడంతో ట్రాక్ తప్పింది. టాప్ ఆర్డర్ మరోసారి ఘోరంగా విఫలమవడంతో 14 ఓవర్లలో 103 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. మయాంక్ యాదవ్ మరోసారి తన బుల్లెట్ల వంటి బంతులతో చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్లో లోమ్రోర్ కొన్ని మెరుపులు మెరిపించినా అవి విజయానికి సరిపోలేదు. చివరిగా 153 పరుగులకు ఆల్అవుట్ అయి 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా మయాంక్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.